హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రాజ్‌కి యామిని తన చిన్ననాటి జ్ఞాపకాలు అని చెప్పి స్కూల్‌కి తీసుకువెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ గారితో మాట్లాడిచ్చి, కొంతమంది ఫ్రెండ్స్‌తో కూడా ఇంట్రొడక్షన్ పెట్టి, "గుర్తుకు రాకపోతే వదిలేయ్ బావ, టెన్షన్ తీసుకోకు" అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది. ఇదంతా కావ్య ఒకవైపు నుండి చూసి గమనిస్తూ, ఏదో మాయ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. తరువాతేమో యామిని ఇంకో స్పెషల్ ప్లేస్‌కి కూడా తీసుకువెళ్తాను బావ, పద బావ అని చెప్పి 2 సమాధుల దగ్గరికి తీసుకొని వెళ్ళి మీ మమ్మీ, డ్యాడీ బావ నీ చిన్నప్పుడే చనిపోయారు అని చెప్పి దండలు ఇచ్చి వేయమంటుంది. ఇదంతా గమనిస్తున్న కావ్య తిట్టుకుంటూ ఉంటుంది. రాజేమో నాకు మూడ్ లేదు, నాలో చలనమే లేదు, ఇప్పుడు కాదులే అని చెప్పి ఆ దండలు పక్కన పడేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోదాం పద అని చెప్పి అంటాడు యామినితో. తర్వాత ఇంట్లో రుద్రాణి పిచ్చి హాస్పిటల్‌కి ఫోన్ చేసి డాక్టర్‌ని పిలిపిస్తుంది. డాక్టర్ గారు వచ్చి ఎవరు పేషెంట్ అనగానే, "సుభాష్ ఎవరు మీరు?" అని చెప్పి అడుగుతారు. అంతలో నేను డాక్టర్‌ని, మానసిక రోగి డాక్టర్‌ని. ఇక్కడ ఎవరో మానసికంగా ఇబ్బంది పడుతున్నారంట కదా! కంప్లెయింట్ వచ్చింది అని చెప్పి అంటారు. అందుకు సుభాషు మేమెవరం కంప్లెయింట్ ఇవ్వలేదు. అనగానే రుద్రాణి నేనే ఇచ్చాను. కావ్య పరిస్థితి బాగోలేదు కదా అన్నయ్య అని చెప్పి అంటుంది. అంతలో కావ్య రాగానే అదిగోండి తనే అని చెప్పి చూపిస్తుంది. అందుకు సుభాష్ మా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు డాక్టర్ గారు. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే అని చెప్పి చెప్తాడు సుభాష్. అది మా ఇంటి ప్రాబ్లమ్ అంటాడు. అందుకు డాక్టర్ గారు మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంట్లో సాల్వ్ చేసుకోవాలి కానీ మాకెందుకు కాల్ చేసి ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కావ్యని ఏడి రాజు వెళ్లి తీసుకొస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికావు కదా! అనగానే కావ్య సమాధానం చెప్పకపోయేసరికి ఇంకా ఓవర్‌గా మాట్లాడుతుంది రుద్రాణి. అందుకు కావ్య నెల తిరిగేలోపు నా భర్తను మీ అందరి ముందు నిలబెడతాను. ఇక నన్నేమీ అడగకండి. నేనేమి చెప్పలేను అని చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ షాకింగ్‌తో చూస్తూ ఉండిపోతారు. అంతలో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో కావ్య రాజు ఉంటున్న ఇంటికి వెళ్ళి రాజుతో మాట్లాడుతూ ఉంటుంది. రాజుకేమో ఏమీ గుర్తుండదు. కానీ కావ్యను చూడగానే తన మనసు ఉల్లాసంగా ఉంటుంది. తర్వాత యామిని వస్తుంది. ఏం జరుగుతుంది అనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.